హాయ్ స్టూడెంట్స్, ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది డీటెయిల్డ్గా ఇక్కడ ఇచ్చాడు. 12th మార్చ్ నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 15th ఏప్రిల్ 15th లోపు అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 30th పాలిసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ఏప్రిల్ 30న ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ చూసినట్లయితే మనం ఈ బ్రోచర్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఏపీ పాలిసెట్కు సంబంధించి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంది కదా, దీంట్లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చూడాల్సిన వెబ్సైట్ polysetap.nic.in. ఎగ్జామ్ డేట్ 30th ఏప్రిల్ వెన్స్డే రోజున జరుగుతుంది. ఆఫ్లైన్ అంటే పెన్ అండ్ పేపర్ ఓఎంఆర్ షీట్ ఇస్తారు. పెన్ అండ్ పేపర్ మోడ్లో జరుగుతుంది. టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. టోటల్ 2 అవర్స్ టైం ఇస్తారు, 2 గంటలు. 120 మినిట్స్లో 120 క్వశ్చన్స్కు ఆన్సర్లు ఇవ్వాలి. సింగిల్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్ ది సిలబస్ ఆఫ్ ఎస్ఎస్సి. మీ 10th క్లాస్ సిలబస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి చూడండి. మ్యాథ్స్లో 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30. సో ఇందులో క్వాలిఫై అయితే మీకు డిఫరెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో సీట్లు అనేవి వస్తాయి. పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చాడు. ఏమేం కోర్సెస్ ఉన్నాయి పాలిటెక్నిక్లో, స్పెషలైజేషన్స్ ఇవి: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీఈ, ఈవీటీ, ఈఐఐ, ఏఈఐ, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, 3D యానిమేషన్, గ్రాఫిక్స్, ఇలా చాలా ఉన్నాయి కోర్సెస్. దీంట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత ఏ కాలేజీలో ఇవి ఉన్నాయో చూసుకొని ఆ కాలేజ్కి అప్లై చేసుకొని మీరు సీట్ పొందాల్సి ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్. 10th ఇప్పుడు రాస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబులే. సో లాస్ట్ డేట్ 15th ఏప్రిల్ లోపు అప్లై చేసుకోవాలి. 30th ఎగ్జామ్ జరుగుతుంది. మే 10th రిజల్ట్, ఏపీ పాలిసెట్ రిజల్ట్ కూడా మే 10th వచ్చేస్తుంది. మీరు ర్యాంక్ కార్డ్ తీసుకొని కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది క్వాలిఫై అయిన తర్వాత. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్లో నంబర్లు ఇచ్చాడు. ఇది ఓల్డ్ క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ ఒక పేపర్ ఇచ్చాడు ఇక్కడ, మోడల్ పేపర్. ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ యావరేజ్ అడిగాడు. ఇక్కడ ఫిజిక్స్లో ఉండే క్వశ్చన్లు, 1 టెస్లా అంటే ఎంత, ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సంబంధించి, వ్యాలెన్స్ బౌండ్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు, ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుందంటే హాల్ టికెట్ నంబర్, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నంబర్ ఉంటుంది, బుక్లెట్ కోడ్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, దాని తర్వాత ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడానికి ఆన్సర్స్. టోటల్ 120 క్వశ్చన్స్కు సంబంధించి. మ్యాథ్స్కు సంబంధించిన 50 సపరేట్గా ఉంటాయి, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30. టోటల్ 120 క్వశ్చన్స్కి ఇలా ఓఎంఆర్ షీట్ ఉంటుంది. పాస్ కావడానికి ఎన్ని మార్క్స్ రావాలి? సో 30 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు. పాస్ అయిన వాళ్ళందరికీ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం పాస్ మార్కులు అంటే ఏం లేదు, అందరికీ ర్యాంక్ ఇస్తారు. ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ర్యాంక్ ఇస్తారు. టాప్ మార్క్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ నుంచి ఇట్లా బాటమ్కు లాస్ట్ ర్యాంక్, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ 120కి 120 వచ్చాయి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్. అలా ర్యాంక్స్ ఇస్తూ వస్తారు. ర్యాంక్ ఆధారంగానే మనకు సీట్ అలాట్మెంట్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వస్తే ఏం చేస్తారంటే మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చింటే వాళ్ళకి ఇస్తారు, సెకండ్ ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ వచ్చింటే వాళ్ళకు. లేదా అన్ని మార్క్స్ ఈక్వల్ వచ్చాయి, అన్ని సేమ్ ఉన్నాయంటే డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ముందు పుట్టారో అంటే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళకు ముందు ర్యాంక్ ఇస్తారు. ఇది కూడా సేమ్ ఉంటే అప్పుడు 10thలో వచ్చిన మార్క్స్ని బట్టి ఎవరికి ఎక్కువ వచ్చింటే వాళ్ళకు ర్యాంక్ ముందు ఇస్తారు. 15 డేస్లో రిజల్ట్ వస్తుంది. ర్యాంక్ కార్డు కూడా ఇదే వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది ర్యాంక్ కార్డు. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. రిజర్వేషన్ ఏమంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 50% సీట్లు, ఎస్సీ వాళ్ళకు 15,
ఓపెన్లో 50%, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీ వాళ్ళకు 29%, బీసీఏకి 7, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7% అండ్ బీసీఈ 4% కోటా ఉంటుంది. కొన్ని రెసిడెన్షియల్ పాలిటెక్నిక్లు ఉన్నాయి, దాంట్లో మాత్రం ఎస్సీ వాళ్ళకు 75%, ఎస్టీకి 5%, బీసీ 10 అండ్ ఓసీ 10% ఉంటాయి. ఇక్కడ ఇచ్చాడు కదా మదనపల్లి రాజమండ్రి. రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు, శ్రీశైలం, ఏటపాక, దీంట్లో అయితే రిజర్వేషన్ ఈ విధంగా ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. మైనార్టీ కాలేజీలో అందరు మైనార్టీ స్టూడెంట్స్ ఇక్కడ రిజర్వేషన్ ఉంటుంది. అన్ని సీట్లు కూడా మైనార్టీ వాళ్ళకే ఇస్తారు. గర్ల్స్ పాలిటెక్నిక్లో నాన్ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్లో 33.33% ఆఫ్ టోటల్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ గర్ల్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీలో 33% గర్ల్స్కి ఇస్తారు. గర్ల్స్కి ఇది గర్ల్స్ మైనార్టీ కాదు. గర్ల్స్కు 33% అన్ని చోట్ల రిజర్వేషన్ అన్ని కేటగిరీలో ఉంటుంది. పీడబ్ల్యూడి వాళ్ళకు 5% రిజర్వేషను. ఆంగ్లో ఇండియన్స్కు 2 సీట్స్. స్పెషల్ రిజర్వేషన్స్ వచ్చేసి ఎన్సీసీ కోటా కింద 1%, స్పోర్ట్స్ గేమ్ కోటా కింద 0.5%, ఆర్మ్డ్ పర్సనల్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అంటే సిఏపి కింద 2%. ఇది టోటల్గా రిజర్వేషన్స్కు సంబంధించింది. ఇక కాలేజ్ డీటెయిల్స్ చూస్తే టోటల్ లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఇన్ ఏపీ, మొత్తం ఏపీలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ఆ కాలేజీలో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి, స్పెషలైజేషన్స్, దాంట్లో ఎన్నెన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఇన్ని సీట్లకు 33 సీట్స్ ఉంటాయి టోటల్. సిసిపి కింద శ్రీకాకుళంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో. ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడలో అయితే ఇన్ని రకాల స్పెషలైజేషన్స్, ఇవన్నీ సీట్ల వివరాలు, ఎన్ని సీట్లు ఉన్నాయనేది. ఇలా మొత్తం చూసుకుంటూ వెళ్తే మీకు మొత్తం పాలిటెక్నిక్ కాలేజీలు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ ఉంటాయి. మొత్తం ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు 88 ఉన్నాయి. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు చూసినట్లయితే 88 గవర్నమెంట్ పాలిటెక్నిక్, ప్రైవేట్లో 191 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ఇక కోర్సులు, వాటి వివరాలు ఇవి. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది పాలిటెక్నిక్ కాలేజీలో. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో అయితే 4,700, ప్రైవేట్ దాంట్లో అయితే 25,000. ఇక ర్యాంక్ వైజ్ సీట్ వచ్చిన వాళ్ళకంతా ఫ్రీ సీట్లే. రీయింబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది. రీయింబర్స్మెంట్ అప్లికబుల్ లేని వాళ్ళు పూర్తి ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ఏ కోటా కింద ఇస్తారనేది ఇక్కడ స్పోర్ట్స్ వివరాలు కూడా ఇచ్చాడు. క్యాప్ కేటగిరీ కింద. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ ఏపీ పాలిసెట్కు సంబంధించింది. దాని తర్వాత మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ఏపీ పాలిసెట్ ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ పైన ఫిలప్ చేయడానికి ఏమేమి డీటెయిల్స్ రెడీగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబర్, తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి మీది, ఆధార్ నంబరు, మీ పేరు, నాన్న పేరు, తర్వాత వచ్చేసి మీ అడ్రస్, పూర్తి అడ్రస్ అడుగుతాడు. దాని తర్వాత కేటగిరీ మైనారిటీ కమ్యూనిటీ, సిగ్నేచర్, ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది హాల్ టికెట్ నెంబర్తో అప్లై చేస్తే. కాబట్టి చాలా త్వరగా అప్లికేషన్ కూడా మీరు ఫిలప్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అప్లికేషన్. ఇంకా అప్లై చేయడానికి ఎలా, ఫిల్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అని ఫిల్ చేయాలి. తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. పే అప్లికేషన్ ఫీజు పే చేసేయాలి. తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ 1 వీక్ బిఫోర్ ఎగ్జామ్ డేట్. ఎగ్జామ్ డేట్కు 1 వీక్ బిఫోర్ వచ్చేసి మీ హాల్ టికెట్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది టోటల్ డీటెయిల్స్. ముందు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అప్లికేషన్ ఫీజు, దాని తర్వాత హాల్ టికెట్ 1 వీక్ ముందు, ఎగ్జామ్కు 1 వీక్ ముందు అంటే 22nd నుంచి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ అప్లై చేయాలి ఈ సైట్లో అంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, రిజిస్టర్ విత్ మొబైల్ నంబర్, రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్. ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్తో చాలా ఫాస్ట్గా అప్లికేషన్ ఫిల్ అయిపోతుంది. కాబట్టి రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఎస్ఎస్సినా లేకపోతే సిబిఎస్ఈ స్కూలా ఐసిఎస్సినా అనేది ఇక్కడ ఓపెన్ 10th అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, తర్వాత మీ హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, పాసింగ్ ఇయర్, ఏ ఇయర్ మీరు ఇప్పుడు పాస్ అవుతున్నారు అనేది టైప్ చేసి ఈ క్యాప్చా
ఇక్కడ కొట్టి షో అప్లికేషన్ కొడితే మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఏం డీటెయిల్స్ అడుగుతుంది అనేది ఇందాకే చూసాము. మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబరు, దాంతోపాటు అడ్రస్ ఇవి అడుగుతుంది. లాస్ట్‌లో ఫోటో సిగ్నేచర్ అడుగుతుంది అంతే. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. మీది అప్లై అయిందా లేదా అనేసి. ఇక మెటీరియల్ కోసం ఇక్కడ సెపరేట్‌గా ఇచ్చాడు. బాగా గమనించండి. ఓల్డ్ క్వెషన్ పేపర్స్, మెటీరియల్ అంతా కూడా ఇక్కడే ఇచ్చాడు. పాలిసెట్ స్టడీ మెటీరియల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. సో, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు పాలిసెట్ మెటీరియల్ కూడా ఇక్కడే ఇచ్చేసాడు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. సో, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ నేను డౌన్‌లోడ్ చేస్తున్నాను చూడండి. ఇలా మెటీరియల్‌ను కూడా మీరు ఇక్కడనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడో మెటీరియల్ తీసుకోకుండా అఫీషియల్‌గా వీళ్ళే మెటీరియల్ పెట్టారు. ఆ మెటీరియల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా మీ అప్లికేషన్‌లో మిస్టేక్స్ గాని, ఏదైనా ప్రాబ్లమ్ ఉండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ హెల్ప్‌లైన్ నంబర్ ఇక్కడ ఇచ్చాడు కదా! ఈ హెల్ప్‌లైన్ నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. ల్యాండ్‌లైన్ నంబర్ ఉంది. హెల్ప్‌లైన్ నంబర్ ఉంది. ఇంకా ఏమైనా మీరు మెయిల్ చేయాలంటే polysetap@gmail.com అనే దానికి మీరు మెయిల్ చేసి మీకేం డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఏపీ పాలిసెట్ సంబంధించిన క్లాసెస్ కూడా మీరు వినాలనుకుంటే మన ఛానల్‌లో ఫ్రీగా క్లాసెస్ కూడా అప్‌లోడ్ చేస్తాం. ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆఫ్‌లైన్ క్లాసెస్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వాలంటే నంబర్ నోట్ చేసుకోండి. ఈ నంబర్‌కు 8558032888. సో, ఈ నంబర్‌కి కాల్ చేయండి మీరు. ఆఫ్‌లైన్ క్లాసెస్ గురించి కూడా మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాము. ఆఫ్‌లైన్ క్లాసెస్ జరుగుతాయి. ఆన్‌లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పాలిసెట్‌కు సంబంధించి. ఇక్కడ నేను డౌన్‌లోడ్ చేశాను చూడండి మెటీరియల్. ఈ మెటీరియల్‌లో ఉండేది మీరు చదువుకోగలిగితే చాలు. పూర్తి మెటీరియల్ ఇక్కడ ఇచ్చేసాడు కంప్లీట్‌గా. మ్యాథ్స్ సంబంధించిన మెటీరియల్ టోటల్‌గా చూసినట్లయితే మొత్తం మెటీరియల్ ఇక్కడుంది. వేరే మెటీరియల్స్ చూసి చదువుకోవాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అఫీషియల్‌గా మీకు వెబ్‌సైట్‌లోనే మెటీరియల్ పెట్టేశారు. దీన్నే డౌన్‌లోడ్ చేసుకోండి. వీలైతే ప్రింట్ తీసుకొని దీన్నే ప్రిపేర్ అయితే సరిపోతుంది మీకు. కొత్త మెటీరియల్ మళ్ళీ కొత్తగా ఏమి అవసరం రాదు. ఇందులో ఉండే మెటీరియలే మీకు సరిపోతుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకునేవాళ్ళు మెటీరియల్ అయితే సరిపోతుంది. లేదా కోచింగ్ తీసుకునే వాళ్ళైతే కోచింగ్ మనకు అవైలబుల్ ఉంది. కోచింగ్, ఆఫ్‌లైన్ కోచింగ్ అండ్ ఆన్‌లైన్‌లో అయితే ఫ్రీ క్లాసెస్ మీకు పాలిసెట్ సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కూడా మేము అప్‌లోడ్ చేస్తాము. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో మీకు ఫ్రీ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఏపీ పాలిసెట్‌కు సంబంధించినటివి.